జై సీతారాం. గర్భం దాల్చిన ఆ ఆడ జంతువు ఆ క్షణం నుంచి పిల్లలను ఈనే వరకు తన బరువు బాధ్యతలను రక్షణను తానే చూసుకోవాలి. చూసుకుంటుంది. ఏ ఇతర జంతువు వాటికి సాయపడదు. నిర్ణీత కాలానంతరం ఆ ఆడ జంతువు పిల్ల జంతువులకు జన్మనిస్తుంది. ఆ పిల్ల జంతువులన్నీ ఆ ఆడ జంతువు తన ఆస్తిగా భావిస్తుంది. అది మొదలు తన పిల్ల జంతువులు తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వాటి కాళ్ల మీద అవి నిలబడగలిగేంత వరకు వాటికి ఆహారాన్నిస్తూ వాటిని శత్రు జంతువుల నుంచి రక్షిస్తూ పెంచి పోషించే బాధ్యతను తల్లి జంతువే తీసుకుంటుంది. అదే మాతృస్వామ్య వ్యవస్థ. తండ్రి జంతువుకు ఏ బాధ్యత ఉండదు. అసలు తండ్రి జంతువు అనే భావనే ఉండదు. అదే మాతృస్వామ్యం. మరి ఇతర ఏ జంతువుల్లోనూ లేని వివాహ వ్యవస్థ లేదా పితృస్వామ్య వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ లేదా సమాజ వ్యవస్థ మనుషుల్లో మాత్రమే ఎందుకు ఎలా ఏర్పడింది? సృష్టిలోని జంతువులన్నీ తమ శత్రు జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి సమూహాలుగా తిరుగుతూ ఉంటాయి. ఐకమత్యమే బలం అనే సిద్ధాంతం వాటికి మనకంటే ముందే తెలుసు. కేవలం మనిషి మాత్రమే ఇతర జంతువుల నుంచి కాక తన సాటి మనుషుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి సమూహాలుగా లేదా సమాజాలుగా జీవించడం నేర్చుకున్నాడు. అందుకోసం తాను ఏర్పాటు చేసుకున్నదే వివాహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ, ఇంకా సమాజ వ్యవస్థ. అది ఎలా జరిగి ఉంటుందో చూద్దాం. మనిషి 4 కాళ్లతో ప్రయాణించినంతకాలం తాను ఇతర జంతువులతో సమానంగానే సంతోషంగానే జీవించాడు. ముందరి 2 కాళ్లను చేతులుగా మార్చుకుని వెనుక 2 కాళ్ల మీద నిలబడి నడవడం, పరుగెత్తడం నేర్చుకోవడం మానవ పరిణామ క్రమంలో ఒక గొప్ప మలుపు. ప్రకృతిపై మానవుడు సాధించిన ఒక గొప్ప గెలుపు. 2 కాళ్లతో నడుస్తూ పరిగెడుతూ 2 చేతులతో ఆయుధాన్ని ఉపయోగించి క్రూర జంతువులను దగ్గరకు రానియకుండా దూరం నుంచే ఎదుర్కోవడం, తద్వారా క్రూర జంతువుల నుంచి తనను తాను రక్షించుకోవడం నేర్చుకున్నాడు మనిషి. మనిషి చేతులతో ఉపయోగించిన మొదటి ఆయుధం రాయి, తరువాత చెట్టు కొమ్మలు. మొదట మంట లేదా నిప్పును చూసి ఇతర జంతువులలాగే భయపడ్డాడు. ఆ తరువాత అదే మంట లేదా నిప్పును ఉపయోగించడం నేర్చుకున్నాడు. వేటాడిన జంతువును నిప్పు మీద కాల్చుకొని తినడం నేర్చుకున్నాడు. అదే మంటని ఆయుధంగా ఉపయోగించాడు. చేతులతో ఆయుధాన్ని ఉపయోగించి తనకన్నా శక్తివంతమైన జంతువులను, తనకన్నా పెద్ద పెద్ద జంతువులను ఎదిరించగలిగాడు మనిషి. జై హింద్. జై సీతారాం.